అధ్యాయం 12. మరియు మోషే క్రిందికి వచ్చెను, మరియు అతడు అదృశ్య కాంతితో కప్పబడి ఉన్నాడు, ఎందుకంటే అతను సూర్యచంద్రుల కాంతి ఉన్న ప్రదేశంలోకి వెళ్ళాడు. అతని ముఖ కాంతి సూర్యచంద్రుల ప్రకాశాన్ని అధిగమించింది, మరియు అది అతనికి తెలియదు. మరియు అతను ఇజ్రాయేలీయుల దగ్గరకు వచ్చినప్పుడు వారు అతనిని చూశారు, మరియు అతనిని గుర్తించలేదు. కానీ అతను మాట్లాడినప్పుడు వారు అతనిని తెలుసుకున్నారు. మరియు ఇది ఈజిప్టులో జరిగినట్లుగా ఉంది. యోసేపు తన సహోదరుని ఎరిగి ఉన్నప్పుడు వారు అతనిని ఎరుగరు. మరియు అది జరిగిన తర్వాత మోషే తన ముఖము మహిమాన్వితమైనదని తెలిసి తన ముఖమును కప్పుకొనుటకు అతనిని ఒక ముసుగుగా చేశాడు. అయితే ఆయన కొండ మీద ఉండగా ప్రజల హృదయం చెడిపోయి వారు అహరోను దగ్గరికి వచ్చి, మేము ఇతర జనములకు సేవ చేయనట్లు మాకును దేవతలను చేయుము. దీనికోసం మోషే ద్వారా మన ముందు అద్భుతాలు జరిగాయి, మా నుండి తీసుకోబడింది. మరియు అహరోను వారితో ఇలా అన్నాడు, ఓపిక పట్టండి, ఎందుకంటే మోషే వచ్చి మన దగ్గరికి తీర్పు తెస్తాడు మరియు మన కోసం ఒక చట్టాన్ని వెలిగిస్తాడు. మరియు అతని నోటి నుండి దేవుని గొప్ప శ్రేష్టతను బయలుపరుస్తాడు మరియు మన ప్రజలకు తీర్పులను నియమిస్తాడు. మరియు అతను ఈ మాట చెప్పినప్పుడు వారు అతని మాట వినలేదు. ప్రజలు టవర్ కట్టడంలో పాపం చేసిన రోజున దేవుడు చెప్పిన మాట నెరవేరుతుంది. ఇప్పుడు నేను వారిని నిషేధించకపోతే వారు సాహసం చేస్తారు అని వారు చేయాలని గుర్తుంచుకోండి. మరియు అధ్వాన్నంగా అయితే అహరోను భయపడ్డాడు, ఎందుకంటే ప్రజలు చాలా బలపడ్డారు. మరియు వారితో ఇలా అన్నాడు, మీ భార్యల చెవిపోగులు మాకు తీసుకురండి. మరియు మనుషులు ప్రతి ఒక్కరికి తన భార్యను వెతకగా వారు వెంటనే వాటిని ఇచ్చి వాటిని అగ్నిలో వేసి వారు ఒక బొమ్మగా తయారయ్యారు. మరియు అక్కడ కరిగిన దూడ బయటకు వచ్చింది. మరియు ప్రభువు మోషేతో ఇలా అన్నాడు, తొందరపడండి, అందుచేత ప్రజలు చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన నా మార్గాలతో మోసపూరితంగా ప్రవర్తించారు. మీరు నివసించే ఈ భూమిని మీ సంతానానికి ఇస్తాను అని నేను వారి తండ్రులకు చేసిన వాగ్దానాలు ముగింపుకు వస్తే ఏం చేయాలి? ఇదిగో, ప్రజలు నా తీర్పులను భరించినప్పటికీ, వారు నన్ను విడిచిపెట్టినప్పటికీ ఇంకా దేశంలోకి ప్రవేశించలేదు. అందుచేత వారు దేశంలోకి ప్రవేశించినట్లయితే వారు ఇంకా గొప్ప అన్యాయాలు చేస్తారని నాకు తెలుసు. ఇప్పుడు నేను కూడా వారిని విడిచిపెట్టి వారి మధ్య నాకు ఇల్లు కట్టబడినట్లు నేను మరలా తిరిగి వారితో సమాధానపరచెదను. మరియు ఆ ఇల్లు కూడా నాశనం చేయబడుతుంది, ఎందుకంటే వారు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తారు. మరియు మనుషుల జాతి నాకు ఒక కుండలో చుక్కవలె ఉంటుంది మరియు లెక్కించబడుతుంది. ఉమ్మివేయు. మోషే త్వరపడి వచ్చెను, దూడను చూశాడు మరియు అతని బలలను చూశాడు, మరియు అవి వ్రాయబడలేదు. మరియు అతడు త్వరపడి వాటిని వివరించాడు, మరియు అతని చేతులు తెరవబడ్డాయి. మరియు అతను తన మొదటి బిడ్డను ప్రసవిస్తున్న స్త్రీలా అయ్యాడు. ఆమె నొప్పితో పట్టుకున్నప్పుడు ఆమె చేతులు ఆమె వక్షస్థలం మీద ఉన్నాయి, మరియు ఆమెకు పుట్టడానికి సహాయం చేసే శక్తి ఆమెకు ఉండదు. మరియు 1 గంట తర్వాత అతను తనలో తాను ఇలా అన్నాడు, చేదు శాశ్వతంగా ఉండదు, చెడు ఆధిపత్యం ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు నేను లేచి నా నడుమును బలపరుచుకుందును. పైన నాకు ప్రకటించారు. అతడు లేచి దూడను విరగ్గొట్టి నీళ్ళలో పడవేసి ప్రజలకు త్రాగించెను. మరియు దూడను తయారు చేయాలని అతని మనసులో ఎవరికైనా సంకల్పం ఉంటే అతని నాలుక కత్తిరించబడింది. కానీ భయంతో ఎవరైనా దానికి పరిమితం చేయబడితే అతని ముఖం ప్రకాశిస్తుంది. ఆపై మోషే కొండపైకి వెళ్ళి ప్రభువును ప్రార్థిస్తూ ఇలా అన్నాడు, ఇదిగో, ఈ ద్రాక్ష తోటను నాటిన మరియు దాని మూలాలను లోతులో ఉంచి దాని రెమ్మలను నీ ఎత్తైన పీఠం వరకు చాచిన దేవుడవు. ద్రాక్ష తోట తన ఫలాలను అందించింది మరియు ఆమెను పండించిన వాని గురించి తెలియదు. ఇప్పుడు నీవు నీ ద్రాక్ష తోటపై కోపపడి దానిని లోతులో నుండి వేరు చేసి నీ అత్యంత ఉన్నతమైన శాశ్వతమైన పీఠం నుండి రెమ్మలను ఎండిపోయినట్లయితే లోతు దానిని పోషించుటకు గాని నీ సింహాసనం దాన్ని పోషించుటకు గాని రాదు. నీవు కాల్చిన నీ ద్రాక్ష తోట నీ ఇంటిని అలంకరించితివి, అంతటి వెలుగు నీవే. విలువైన రాళ్ళు మరియు బంగారం మరియు సుగంధ ద్రవ్యాలు లేదా మరియు జాస్పర్ మరియు బాల్సమ్ మరియు దాల్చిన చెక్క మరియు మిర్ మరియు వస్త్రాల మూలాలతో నువ్వు నీ ఇంటిని చల్లావు. వైవిధ్యమైన మాంసాహారాలతో అనేక పానీయాల మాధుర్యంతో దాన్ని తృప్తిపరిచావు. కాబట్టి నీవు నీ ద్రాక్ష తోటపై జాలి చూపకపోతే ఈ పనులన్నీ వ్యర్థంగా జరుగుతాయి. ప్రభు నిన్ను మహిమపరచడానికి మీకు ఎవరూ ఉండరు. నీవు వేరొక ద్రాక్ష తోటను నాటినా అతడు నిన్ను విశ్వసించడు, ఎందుకంటే నువ్వు మునుపటి దానిని నాశనం చేశావు.
నిజంగా నీవు లోకమును విసర్జించిన ఎడల నీవు దేవుడని చెప్పిన దానిని నీకు ఎవరు చేయుదురు? మరియు ఇప్పుడు నీ ద్రాక్ష తోట నుండి నీ కోపం అణచివేయబడునుగాక. కారణంగా నువ్వు చెప్పిన దానిని మరియు చెప్పవలసినది మరియు నీ శ్రమ వ్యర్థం కాకూడదు. నీ వారసత్వం అవమానంతో నలిగిపోకూడదు. మరియు దేవుడు అతనితో ఇట్లనెను, ఇదిగో నీ మాటలను బట్టి నేను దయగలవాడను. కావున నీవు పూర్వం నరికిన స్థలంలో నుండి 2 రాతి బల్లలను తీసివేసి మొదటి దానిపై నా తీర్పులను మరలా వ్రాయము. ఫుట్నోట్స్: సూర్యుడు మరియు చంద్రుని కాంతి ఉన్న ప్రదేశంలోకి దిగింది. దీంతో పోల్చండి. జెరహీమిల్, జాషువా బెన్ లెవి నివేదించినట్లు వారు నా తీర్పులను భరించినప్పటికీ ఎటియామ్ పోటన్స్ యుడీసియం అంటే నేను ఇచ్చిన చట్టాన్ని వారు తమ వెంట తీసుకువెళ్ళినప్పటికీ పట్టికల నుండి వ్రాత అదృశ్యమవుతుంది. ది ఫిర్కే ఆర్ ఎలియేజర్ రచన పట్టికల నుండి పారిపోయింది అని చెప్పాడు. మరియు కోన్ ఇతర మిడ్రాషిం నుండి అదే కథనాన్ని ఉటంకించాడు. సాధారణ కథ ఏంటంటే పాపం చేసిన వారి గడ్డాలు గిల్టుగా కనిపించాయి. హిస్టోరియా స్కోలాస్టికా ఈ వివరాలు అప్పుడప్పుడు దృశ్యం మధ్యయుగ చిత్రాలలో పొందపరచబడ్డాయి. హానోకు పరంగా కొంతవరకు వర్ణించబడిన ఇల్లు స్వర్గం కాష్టం దీనికి సమానమైన ఆంగ్లం లేదు. యోబులో వస్తుంది మరియు లాటిన్ సాహిత్యంలో చాలా తరచుగా.